జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరిగే మహాకుంభమేళాకు సర్వం సిద్ధమైంది. మహాకుంభమేళాకు ఇప్పటికే అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రముఖులను ఆహ్వానించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, మిజోరం గవర్నర్ జనరల్ వీకే సింగ్ ను స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. మహాకుంభ్ 2025 లోగో, కలష్, ఈవెంట్ గురించి సాహిత్యం, న్యూ ఇయర్ డెస్క్ క్యాలెండర్ డైరీలను అందించారు. జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరిగే మహాకుంభమేళాకు సర్వం సిద్ధమైంది. మహాకుంభమేళాకు ఇప్పటికే అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. కళ, చెప్పండి. యామిని, దాదాపు మహాకుంభమేళా గురించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంది యూపీ ప్రభుత్వము. అయితే దీనికి తగ్గట్టుగానే ముఖ్యంగా శనివారము ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీకి రావడము, దాదాపు 2 రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి అటు రాష్ట్రపతి కానీ తర్వాత ముఖ్యమైనటువంటి నేతలందరికీ కూడా స్వయంగా ఆహ్వాన పత్రికలు అందించి వారికి ఇన్వైట్ చేసేటటువంటి కార్యక్రమం మొదలైందని చెప్పవచ్చు. దాదాపు ఇప్పటికే 2 నెలల నుంచి కూడా ఉత్తరప్రదేశ్ కి సంబంధించినటువంటి అధికారులు దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఒకవైపు. మరొక వైపు ఈ కుంభమేళకు ప్రత్యేకంగా అతిథులను ఆహ్వానించేందుకు యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీకి రావడము, ముఖ్యంగా ఇక్కడ శనివారం రోజు ఢిల్లీకి రావడము, తర్వాత శనివారము తర్వాత నిన్న అంతా కూడా ముఖ్యమైనటువంటి నేతలతో కలిసి ప్రత్యేకంగా వారికి ఆహ్వాన పత్రికలు అందజేశారు. దీనిలో ముఖ్యంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రత్యేకంగా ఆహ్వాన పత్రిక అందించారు. అయితే ముఖ్యంగా ఏదైతే కుంభమేళా ఉందో దానికి జరుగుతున్నటువంటి ఏర్పాట్ల గురించి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అరగంట పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రత్యేకంగా రావాల్సిందిగా ఒక ఆహ్వాన పత్రికతో పాటు కుంభమేళకు సంబంధించినటువంటి చరిత్రకు, అంటే ఏదైతే సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకాన్ని ఇవ్వడము, తర్వాత ఒక కలశము, ప్రత్యేకంగా కలశం అన్నది ఒక హిందూ సాంప్రదాయానికి సంబంధించినది, దీనికి అనుగుణంగానే ఒక కలశాన్ని కూడా ఇవ్వడము, తర్వాత ఆహ్వాన పత్రికతో పాటు సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి ఒక డైరీ, తర్వాత ఒక క్యాలెండరు, మొత్తం అంతా కూడా ఒక కిట్ని అందించేసి ప్రత్యేకమైనటువంటి ఆహ్వాన పత్రికను ద్రౌపది ముర్ము రాష్ట్రపతికి ఇవ్వడము, తర్వాత ప్రత్యేకంగా రావాల్సిందిగా కోరడం జరిగింది. దీనికి సమ్మతించి తప్పకుండా ఈ ఆహ్వానం మేరకు ఖచ్చితంగా కుంభమేళకు వస్తున్నటువంటి కూడా రాష్ట్రపతి గారు చెప్పడము, తర్వాత ఈ విషయాన్ని కూడా ఎక్స్ ఖాతాలో కూడా పోస్ట్ చేయడం అన్నది అంటే శనివారం నుంచి కూడా ముఖ్యమైనటువంటి నేతలు, మరొక వైపు కేంద్ర మంత్రులు, తర్వాత ఉపరాష్ట్రపతిని జగదీప్ ధక్కర్ ని కూడా ఇక్కడ కలవడము, తర్వాత ఆహ్వానించారు సీఎం యోగి ఆదిత్యనాథ్. తర్వాత మనకు ముఖ్యంగా అంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో కూడా సమావేశమయ్యారు. ప్రత్యేకంగా రావాల్సిందిగా కూడా ప్రత్యేకంగా ఆహ్వాన పత్రిక ఇవ్వడము, తర్వాత రాజ్నాథ్ సింగ్ కేంద్ర మంత్రులను, చాలా మంది కేంద్ర మంత్రులను ప్రత్యేకంగా వచ్చి ఇక్కడికి ఆహ్వానించినటువంటి సందర్భం నిన్న. దీనికి కొరకు అంటే సమావేశమైన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా పిలిచి పేరున పిలిచి వారికి సంబంధించినటువంటి ఫోటోలను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడం అంతా కూడా నిన్నంతా జరిగింది. అయితే మరొక వైపు ఏదైతే ఏర్పాట్లు ఉందో ప్రత్యేకంగా అంటే 13వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరిగేటటువంటి కుంభమేళ దాదాపు 12 సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటిది మహా పర్వదినము 2025 అంటూ కూడా దాదాపు 4 నెలల నుంచి కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీనికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు, తర్వాత పకడ్బందీ అయినటువంటి వ్యవస్థను మాత్రం ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు కూడా మొత్తము ప్రయాగ తర్వాత ఏదైతే చుట్టూరు ఉన్నటువంటి 25 సెక్టార్స్ అన్నమాట, దాదాపు ఇప్పటికీ కొన్ని జోన్లుగా కూడా వ్యవస్థను ఏర్పాటు చేసి 40,000 మందికి పైగా పోలీస్ యంత్రాంగాన్ని కూడా సన్నద్ధం చేశారు. దీనికి సంబంధించినటువంటి అక్కడికి వచ్చేటటువంటి ఏదైతే పబ్లిక్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా సరైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసే విధంగా కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఒకవైపు, తర్వాత ఎవరికి కూడా ఇబ్బందికరమైనటువంటి అంటే వ్రత దీక్షలో ఉండేటటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి ఆహార సదుపాయాలను కూడా ఏర్పాటు చేసే విధంగా
కొన్ని ఆర్గనైజేషన్స్ అంటే ఓం నమ శివాయ అన్నటువంటి ఆర్గనైజేషన్స్ ఎక్కడ కుంభమేళ జరిగినా ఆ కుంభమేళకు వచ్చేసేసి అక్కడికి వచ్చేటటువంటి భక్తులకు సేవలు అందించేటటువంటి కొన్ని దేశంలో కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వారందరినీ కూడా ఆహ్వానించి దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసే విధంగా ప్రభుత్వం వారితో చర్చలు జరిపి అన్ని సదుపాయాలను ఏర్పాటు చేసే విధంగా మాత్రము ప్రయత్నాలు ప్రారంభించింది. ఎందుకంటే ఇంకా ఇప్పుడు దాదాపు ఒక 12 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ 12 రోజుల్లోనే పూర్తిగా ఎక్కడా కూడా ఇబ్బందులు రాకుండా ముఖ్యంగా సెక్యూరిటీ వ్యవస్థ ఇంపార్టెంట్. దాదాపు కొన్ని కోట్ల మంది దాదాపు ఇప్పుడు వరకు అందుతున్న సమాచారం ప్రకారంగా దాదాపు 50 కోట్ల మంది ప్రజలు ఈ కుంభమేళకు వచ్చేటటువంటి అవకాశం ఉందన్నది ప్రభుత్వం ఇప్పటికీ ఒక అంచనాకు వచ్చింది. దీనికి తగ్గట్టుగానే కొన్ని కోట్ల మందికి సదుపాయాలు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఆ వ్యవస్థను మాత్రం ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వము అన్ని చర్యలు తీసుకుంటుంది ఒకవైపు. అయితే మరి ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ కి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య అతిథులను స్వయంగా సీఎం ఢిల్లీకి 2 రోజుల నుంచి అంటే గత 2 రోజుల క్రితమే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించడము, తర్వాత దానితో అందరూ కూడా కొంత బిజీ ఉండడంతో నిన్న అంటే శనివారం ఈ రోజు అంటే ఆదివారం రోజు 2 రోజులు ఢిల్లీలోనే ఉండి ముఖ్యమైనటువంటి నేతలను స్వయంగా ఆహ్వానించారు. మరి ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు అందరూ కూడా రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాంతాలకు వెళ్లి ప్రత్యేకంగా ఆహ్వానించేటటువంటి ప్రక్రియను మాత్రము ప్రారంభించారు. అయితే రానున్నటువంటి కుంభమేళ మాత్రం చరిత్రలో నిలిచిపోతుందంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము ఇప్పటికే దీనికి తగ్గ ఏర్పాట్లు చేసింది. యామిని. రైట్, థ్యాంక్ యూ కళ.